జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. సార్, ఆ జీప్ ఒక ట్రావెల్ ఏజెన్సీకి సంబంధించింది సార్. ఆ జీప్ని నిన్న బుక్ చేసుకున్నారంట సార్. ఇప్పుడు ఆ వెహికల్ ఎక్కడుందో కనుక్కోమని చెప్పు. కనుక్కున్నాను సార్. గంట కింద కాల్ చేసి జీప్ ప్రాబ్లం అయితే వాళ్ళకి అర్జెంట్ వర్క్ ఉందని లోకల్ మెకానిక్ దగ్గర ఇచ్చి వెళ్ళారంట. అతని దగ్గర మెకానిక్ నెంబర్ మాత్రమే ఉంది. ఏ నెంబర్తో బుక్ చేశారో అడిగి ఆ లొకేషన్ని ట్రేస్ చేయమని చెప్పండి. అలాగే సార్. సార్, ఆ జీప్ ఎక్కడ బ్రేక్ డౌన్ అయిందో అదే లొకేషన్లో ఆ సిమ్ కార్డ్ సిగ్నల్ ట్రేస్ అవుతుంది సార్. అంటే సిమ్ కార్డ్ని కూడా అదే లొకేషన్లో పడేసి ఉంటారు. పేమెంట్ ఎలా చేశారో అడుగు. కార్డా యూపీఐయా? ఓకే సార్. సార్, ఫుల్ అమౌంట్ క్యాష్ పే చేశారంట. ఇది పక్కా ప్రొఫెషనల్ కిడ్నాప్ సార్. కిడ్నాపా? అవును సార్, రెంట్కి వెహికల్ తెచ్చారు. ఆ ట్రావెల్ ఏజెన్సీకి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇప్పుడు అది బ్రేక్ డౌన్ అయిందని చెప్పి ఇంకో వెహికల్లో వెళ్ళిపోయారు. వాళ్ళు బుక్ చేసిన సిమ్ కార్డ్ అదే లొకేషన్లో ఉంది. ఇవన్నీ కిడ్నాపింగ్ టెక్నిక్స్. ప్రొఫెషనల్స్లా ఉన్నారు. అయినా వసుంధర్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంది? అది మా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పండి, నిఘా పెడతాం. వాళ్ళు వైజాగ్ నుంచి కార్ బుక్ చేశారంటే 99% వాళ్ళు వైజాగ్ వాళ్ళ అయి ఉంటారు. సార్ ఎక్కడికి? 1% క్లూ ఉన్నా నేను వసుంధర్ని కనిపెడతాను. మీరు 99% అన్నారు. ఇది చాలు. తను వైజాగ్లోనే ఉంటే వసుంధర ఎక్కడున్నా నేను కనిపెడతాను. సార్, మరి తనని వదిలేయమంటారా? మీరు 99% వసుంధర వైజాగ్లోనే ఉండే ఛాన్స్ ఉందంటున్నారు. అంటే ఇంకా 1% వీడే వసుంధరని తీసుకువెళ్లే ఛాన్స్ ఉంది. ఇంకా వీడు కాదని కన్ఫర్మ్ కాలేదు. సార్ ఎక్కడికి సార్? వైజాగ్ వెళ్తున్నాను. వసుంధర్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది సార్? ఇప్పుడు అవన్నీ ఆలోచిస్తూ కూర్చోలేను. నేను వసుంధర్ని వైజాగ్ వెళ్ళి వెతకాలి. సార్, నేను మీతో వస్తాను. వద్దు, మీరిక్కడ ఉండడమే మంచిది.
ఏదైనా తెలిస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయండి. అలాగే సార్, ఉంటాను. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన, ఎడబాటు రేపిన ఇది పక్కా ప్రొఫెషనల్ కిడ్నాప్ సార్. నరకయాతన, కాలమే దీపమై దారి చూపునా, నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. ఎక్కడున్నావు వసుంధరా? ఆకాశాన్ని దూరం నుంచి చూసి చిన్నపిల్లాళ్ళ ఉంది నా పరిస్థితి. కొంచెం ముందుకు వెళ్తే అందుతావు అన్నట్టుంటావు, కానీ దగ్గరకు వచ్చేసాను అనుకునే లోపల మళ్ళీ అందనంత దూరంలో కనపడతావు. నిన్ను చేరుకోవడం అనేది నాకు కలలానే అనిపిస్తుంది. ఎన్ని ఒడుదొడుకులు ఎదురైనా నిన్ను వదలను. మళ్ళీ నిన్ను చేరుకోవడం కోసం అవసరమైతే నా ప్రాణాన్నే పణంగా పెడతాను. వస్తున్నా వస్తుందిరా, నీకోసం వస్తున్నా. నీకోసమే ఈ అన్వేషణ, నీ ధ్యాసలో ఈ ఆలాపన. చెప్పు సూర్య, నీ ఫోన్ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నాను. ప్లాన్ సక్సెస్. సూపర్. ఎస్టేట్ నుంచి తనని తీసుకురావడం అంటే మాటలు కాదు. మేడం, మీ పొగడ్తల కోసం కాదు మేం చేసింది. డీల్ గుర్తుందిగా? కిడ్నాప్ చేసి ఆధారాలతో వస్తే హాఫ్ అమౌంట్ సెటిల్ చేస్తా అన్నారు. యా, 2 రోజుల్లో అరేంజ్ చేసి కాల్ చేస్తాను. మేడం, మాకు పనిచ్చాక మీరు టైము డేటు ఫిక్స్ చేయకూడదు. నాకు రేపే హాఫ్ అమౌంట్ కావాలి.